హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సీమా. సో ఎగ్జామ్ ఎలా రాస్తారండి? ఈజీగా వచ్చిందా, హార్డ్గా వచ్చిందా, లేకుంటే మీడియంగా వచ్చిందా అనేది కామెంట్లో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్కి వచ్చేసి ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. అండ్ ఈరోజు కూడా సైకాలజీలో సంబంధించిన టాప్ 30 వరకు ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే మనము వీడియోస్లో చూద్దాము. అండ్ మనకు ఈరోజు క్లారిటీ వచ్చింది ఏంటంటే, మనకు డిఎస్ అనేది ఉంటుంది. సో అది పోస్టులు ఎక్కువ ఉన్నాయో తక్కువ అనేది అది వేరే విషయము. మీరు చేసే పని చేయండి, ఓకేనా? చదవాలి. నెక్స్ట్ లాస్ట్ డిఎస్లో మనకు పాయింట్స్లో కూడా మార్క్స్ పోయి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. కష్టపడితే మనకు ఫలితం అనేది ఉంటుందండి. లక్ను నమ్ముకోవాలి అండ్ మన కష్టపడే తత్వాన్ని నమ్ముకోవాలి. అండ్ నా ఛానల్లో కూడా ఇప్పటికీ పాసిబుల్ అయినంత వరకు క్లాసెస్ అన్నీ చేస్తాను. ఈవెన్ ఇంటర్మీడియట్ వరకు చేస్తాను. మీకు టైం ఉంటే వాటిని ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లో నీట్గా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నచ్చితే మాత్రం ఇంకే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లాస్ని మాత్రం లైక్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే, తనలో తాను, ఇది సైకాలజీ అండి. తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అని నిర్వచించిన వారు. తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అని పేర్కొన్న వ్యక్తి, అంటే నిర్వచించిన వ్యక్తి ఎవరంటే సారెన్ సన్ అండి. సారెన్ సన్ అంటాం దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ వన్, మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవానిలో సాంఘిక వికాసము, నైతిక వికాసం కూడా వెనుకబడి ఉండడము క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వికాస నియమాల గురించి ఇచ్చారు. సో వివిధ వికాసాలు అనేది పరస్పర సంబంధంగా సాగుతాయి. వికాసం అనేది వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా సాగుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, దూకడం వంటి కృత్యాలను నేర్చుకునే దశ. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, దూకడం వంటి కృత్యాలను నేర్చుకునే దశ. సో ఉత్తర బాల్య దశ. ఫోర్త్ క్వశ్చన్, ఒక పిల్లవానికి క్రికెట్ ఆడాలని ఉంది కానీ ఆడితే బంతి తగులుతుందనేసి భయపడుతున్నాడు. సో ఈ పరిస్థితిలోని సంఘర్షణ రకము. సో ఇంట్రెస్ట్ ఉంది, ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకోటి ఇంట్రెస్ట్ లేదు, బంతి తగులుతుందనేసి. కాబట్టి ఆప్షన్స్ చూడండి. ఉపగమ వచ్చేసి ప్లస్తో పోలుస్తారు, పరిహార వచ్చేసి మైనస్తో పోలుస్తారు. కాబట్టి ఉపగమ పరిహార. సో క్రికెట్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఆడితే బంతి తగులుతూనే భయపడుతున్నాడు. ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్, బాగా ఆకలిగా ఉన్న వ్యక్తిని ఏమైనా తింటావా అని అడిగితే మొహమాటంతో ఆకలి వేయడం లేదు అని చెప్పడము కింది రక్షక తంత్రము. సో ఏంటంటే ఇక్కడ ఏమైనా తింటావా అని అడుగుతాము. సో అతని మొహమాటంతో ఆకలి వేయడం లేదని చెప్తాడు. అది ఏ రక్షక తంత్రం కిందికి వస్తుందంటే ప్రతిచర్య నిర్మితి. ఆన్సర్ అంటే ప్రతిచర్య నిర్మితి. నెక్స్ట్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో నమ్మకం, అపనమ్మకం కనిపించే దశ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో నమ్మకం, అపనమ్మకం కనిపించే దశ. సో ఆన్సర్ వచ్చేసి కౌమార దశ. నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసే ఫ్రాయిడ్ మూర్తితత్వం నిర్మితి. నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసే ఫ్రాయిడ్ మూర్తితత్వం నిర్మితి. సో ఆన్సర్ వచ్చేసి మనకు అధ్యేహం వస్తుందండి. అధ్యేహం. నైతిక సూత్రం ఆధారపడి పనిచేసే ఫ్రాయిడ్ మూర్తితత్వం నిర్మితి వచ్చేసి అధ్యేహం. దీన్ని మనము సూపర్ ఈగో అనేసి పిలుస్తాము. నెక్స్ట్ వన్, జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడే నాయకత్వము. సో ఆన్సర్ చూసుకోండి. ఇక్కడ అనుమతిపూర్వక నాయకత్వము. దేనికంటే జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడే నాయకత్వాన్నే అనుమతిపూర్వక నాయకత్వం అనేసి పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాను పియాజే ఇలా పిలిచారు. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాను పియాజే ఇలా పిలిచారు. సో ఎలా పిలిచారండి? స్కిమాటా. ఎక్కడితో సర్దుబాటు చేసుకోవాలనేసి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనానే మనము స్కిమాటా అనేసి పిలుస్తారు. స్కిమాటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయుడు విద్యార్థుల సహజ సామర్థ్యాలు అంచనా వేయడం ముఖ్యం. ఎందుకంటే
విద్యార్థుల బలాలు అర్థం చేసుకుని మార్గదర్శకత్వం ఒక గైడ్గా ఉండాలి కదా ఇవ్వడం కొరకు. సో ఉపాధ్యాయుడు విద్యార్థుల సహజ సామర్థ్యాలు ఎస్టిమేషన్ వేయాలంటే ఎందుకు వేస్తారు? సో విద్యార్థుల యొక్క మనకు వీక్నెస్ పాయింట్ ఏంటి అండ్ దాంతో బలాలు అర్థం చేసుకుని దానికి మార్గదర్శకత్వం ఇవ్వడం కొరకు అనేసి ఇస్తారు. స్ట్రెంగ్త్ను చూసి. నెక్స్ట్ వన్, విద్యా వ్యవస్థలో విద్యార్థికి ఏమి బోధించాలన్నా దానికంటే జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్పడం అన్నది ముఖ్యమని భావించిన వారు. సో విద్యా వ్యవస్థలో విద్యార్థికి ఏమి బోధించాలనే దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్పడం అన్నదే ముఖ్యమని భావించిన వారు థాప్సన్ అంటారు. సో థాప్సన్ అనే ఆయన జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్పడం అనేది ముఖ్యమనేసి ఆయన భావించారు. థాప్సన్ అంటారు వీరిని. నెక్స్ట్ వన్, ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయడాన్ని ఇలా అంటారు. పిగ్మెలియన్ ఫలితం అంటారు. ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయడాన్ని పిగ్మెలియన్ ఫలితం అంటారు. నెక్స్ట్ వన్, వైగోట్స్కీ ప్రకారము ఇది నిమ్న స్థాయి మానసిక చర్య కాదు. వైగోట్స్కీ ప్రకారము ఇది నిమ్న స్థాయి మానసిక చర్య కాదు. ఆన్సర్ వచ్చేసి సాంఘిక సమస్యలు. వైగోట్స్కీ ప్రకారము నిమ్న స్థాయి మానసిక చర్య కాదు అని అన్నారు. సో ఏదంటే ఇక్కడ పోల్చుట, తెలుసుకుంటూ గుర్తించుట కాకుండా సాంఘిక సమస్యలు అనేవి నిమ్న స్థాయి మానసిక చర్య కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లైక్ చేయండి. ఎలక్ట్రానిక్ టీచింగ్ పోర్ట్ఫోలియో తయారీ అభివృద్ధి దశ కానిది. ఎలక్ట్రానిక్ టీచింగ్ పోర్ట్ఫోలియో తయారీ అభివృద్ధి దశ కానిది అంటే అభివృద్ధిలో దశ కానిది వచ్చేసి పునర్ఫలనము. ఆన్సరు పునర్ఫలనము. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి ప్రేరణలలో పొగడ్త నిందల గూర్చి పరిశోధనలు చేసిన వారు. తరగతి ప్రేరణలలో పొగడ్త నిందల గూర్చి పరిశోధనలు చేసిన వారు ఎలిజబెత్ హార్లక్. తరగతి ప్రేరణలో పొగడ్త నిందల గురించి పరిశోధనలు చేసిన వారు ఎలిజబెత్ హార్లక్. నెక్స్ట్ వన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో నిమ్న స్థాయి అవసరాలు. ఈ బిట్ అయితే వచ్చిందండి. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో నిమ్న స్థాయి అవసరాలు. నిమ్న స్థాయి అవసరాలు ఏంటంటే రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు. రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, విచరణ చరశీల మాపనం కానిది. విచరణ చరశీల మాపనం కానిది అంకమద్యము. ఆన్సర్ వచ్చేసి అంకమద్యము. దీన్నే మనము మీన్ అనేసి పిలుస్తారు. విచరణ చరశీల మాపనం కానిది అంటే విచరణ చరశీల రెండు ఒకటే. సో దానికి మాపనం కానిది ఏంటంటే అంకమద్యమము. అంకమద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, విస్మృతి. సో విస్మృతి ఫోర్త్ ఆప్షన్ స్టాండర్డ్ డెవియేషన్. సో క్లాసెస్ అన్నీ ఇంటర్మీడియట్ వరకు పిఐఈ, సైకాలజీ, డిఎస్సికి వచ్చే లెవెల్లో అయితే చేశాను. అండ్ ఈ వీడియో ఎస్టీటీ అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా హెల్ప్ అవుతుందండి. సో వీడియోని స్కిప్ చేయకండి. క్వశ్చన్స్ మళ్ళీ మనకు రిపీటెడ్గా వస్తాయి. నెక్స్ట్ వన్, ఆర్జిత ప్రతిస్పందనలు. సో థర్డ్ ఆప్షన్ సంవేదనలు. అర్జిత ప్రతిస్పందనలు ఏంటి? ఎక్వైర్డ్ రెస్పాన్స్ ఈజ్ అనేవి సంవేదనలు. ఆన్సర్ సంవేదనలు. జతపరిచి సరైన సమాధానంను గుర్తించుము. సో అక్కడ ఏంటి ఫోర్త్ ఆప్షన్ చూడండి. 1 వచ్చేసి బి అండి, హతావే మెకెన్లీ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ అంటారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సి, థర్స్టన్ వచ్చేసి ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్నల్ స్కేల్. థర్డ్ వన్ వచ్చేసి డి, రోషాక్ సిరా మరకల పరీక్ష. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏ, బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. నెక్స్ట్ వన్, గతి సంవేదన బోధన పద్ధతులను అభివృద్ధి చేసిన వారు. సో నీల్ ఫ్లెమింగ్ అనే ఆయన 1990లో గతి సంవేదన బోధన పద్ధతులను ఈయన అభివృద్ధి చేశారు. సో కినెస్టిక్ టీచింగ్ మెథడ్స్ అనేది ఈయన డెవలప్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు? 1990లో. ఎవరు? నీల్ ఫ్లెమింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణకు సంబంధించి సరైనవి.
సో ఇది మూల్యాంకన పద్ధతి కాదు. ఎన్ఏ ఫ్లాండర్స్ అనేది అభివృద్ధి చేశారు. ప్రతి 6 సెకండ్స్కి ఒకసారి పరిశీలన నమోదు చేయాలి. అండ్ ఇందులో మొత్తం ఎన్ని శ్రేణులు ఉంటాయంటే 8 శ్రేణులు ఉంటాయి. బట్ మూల్యాంకన పద్ధతి అనేది కాదు. నెక్స్ట్ వన్, కింద పేర్కొనబడిన వాటిలో సరైన సమాధానము గుర్తించుము. సరైన సమాధానం వచ్చేసి ఏ అండ్ బి ఇన్కరెక్ట్ అండి. ఏ కరెక్ట్, బి ఇన్కరెక్ట్. అంటే ఏంటి, విద్యలో 4 విప్లవాలను గుర్తించిన వారు వచ్చేసి ఎరిక్సన్ కాదు, ఎరిక్ ఆఫ్ బి. నెక్స్ట్ బి వచ్చేసి నేటి సమాచారం ప్రతి ఒక్కరి కొరకు అనేది ఎన్సీఆర్టీ సిద్ధాంతం. అంటే ఇక్కడ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్, బి అనేది తప్పు. బి అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాము. 24th క్వశ్చన్. హిల్లట్ జేసన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కానిది. హిల్లట్ జేసన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కానిది ఏంటంటే స్వయంగా నేర్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కల్పించడం అనేది ఈయన లక్ష్యం కాదు. ఎవరి లక్ష్యము? హిల్లట్ జేసన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కానిది ఏంటంటే స్వయంగా నేర్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కల్పించడం అనేది ఈయన లక్ష్యం కానిది. నెక్స్ట్ వన్, సమాచార ప్రసారానికి సంబంధించి భిన్నమైనది. సమాచార ప్రసారానికి సంబంధించి భిన్నమైనది. సంభావ్యత భావ సమాచార ప్రసారము. సంభావ్యత భావ సమాచార ప్రసారము. ఒక వ్యక్తి నుండి రెండవ వ్యక్తికి, రెండవ వ్యక్తి నుండి మూడవ వ్యక్తికి ఇలా వరుస క్రమంలో ప్రసారం చేస్తూ ఉండడాన్ని ఇందులో గమనిస్తాము. సో ఒక వ్యక్తి ఉన్నాడు, సెకండ్ పర్సన్ వచ్చేసి థర్డ్ పర్సన్, ఇలా మనకు వరుస క్రమంలో ఉంటాయి కదా. సో ఆ వరుస క్రమంలో ప్రసారం చేస్తుండడాన్ని మనం ఎందులో గమనిస్తామంటే శృంఖల భావ ప్రసారం. దీన్నే మనము సీక్వెన్షియల్ కమ్యూనికేషన్ అంటామండి. శృంఖల భావ ప్రసారంలో గమనిస్తాము. నెక్స్ట్ 27th క్వశ్చన్. హల్లర్ ప్రకారము సమాచార ప్రసారంలోని 4 ప్రాథమిక అంశాలలో డీకోడింగ్ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. హల్లర్ ప్రకారము సమాచార ప్రసారంలోని 4 ప్రాథమిక అంశాలలో డీకోడింగ్ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ? గ్రహీత అంటే రిసీవర్ని మనం గ్రహీత అంటారు. సో సెండర్, మెసేజ్, మీడియం, రిసీవర్. అండ్ డీకోడింగ్ ఎక్కడ జరుగుతుందండి? రిసీవర్లో జరుగుతుంది, గ్రహీతలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, సమాచార ప్రసారంకు సంబంధించిన అంశాలను జతపరచండి. సో థర్డ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్గార్డ్ వచ్చేసి పరస్పర భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడమే భావ ప్రసారము. సెకండ్ వచ్చేసి బి సేమ్ బెర్లోన్ పరస్పర చర్య ప్రక్రియ సమాచార ప్రసారము. జాన్ డ్యూ వచ్చేసి ఏ ఉమ్మడి వ్యవహారం అయ్యే వరకు అనుభవాలను పంచుకునే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం బోధనాత్మక మరియు పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ వయస్సు పరిధి అంటే ఇయర్స్. ఎన్ఈపి 2020 ప్రకారము బోధనాత్మక మరియు పాఠ్య ప్రణాళిక పునర్వ్యవస్థీకరణ వయస్సు పరిధి ఎంత ఉంటుందంటే 3 to 18 ఇయర్స్లో ఉంటుంది. సో కరికులర్ రిస్ట్రిక్ట్ కవర్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంది? మనకు 3 to 18 ఇయర్స్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడానికై ఎన్ఈపి 2020 తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించబడిన కార్యక్రమము. ఇది ఎన్డిఈఏఆర్. డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడానికి ఎన్ఈపి 2020 తన తొలి వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో చూసారు కదా అండి, ప్రీవియస్ ఇయర్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క సరళి ఎలా ఉందో. సో మీరు ఏం చేయాలంటే మనకు ఈజీ వస్తుంది అనేసి ఎప్పుడు అలా బ్లైండ్గా ఉండకూడదు, మీడియంగా ఉంటుంది అని కూడా ఉండదు. చదవాలి. మనం చేసే ప్రయత్నం ఎలా ఉండాలంటే బాగా చదవాలి, గుర్తుంచుకోవాలి. మెయిన్గా క్వశ్చన్ని బాగా చదివి ఆన్సర్ అనేది చేయండి. ఐ హోప్ మీకు వీడియో నుండి ప్రతి క్వశ్చన్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియోగా నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటే నెక్స్ట్ క్లాసెస్లో మీట్ అవుదాం.